వాతం చేసి పెడతానే ఉంటాయి వాతం చేసి పెడతానే ఉంటాయి. నా బరిగొడ్డు పాలు నీరు పిండుకోక నువ్వు పెడతావేంద్రా? నా బరిగొడ్డు పాలు నీరు పిండుకోక నువ్వు పెడతావేంద్రా? మా బరిగొడ్డు గారికి వెళ్ళొద్దు బా. మా బరిగొడ్డు గారికి వెళ్ళొద్దు బా. ఏంద్రా జీవితంలో బర్రి పిచ్చి తప్పుడు అడుగున్నాను. ఏంద్రా జీవితంలో బర్రి పిచ్చి తప్పుడు అడుగున్నాను. నీకు ఈయన కూడా వాతం ఉంది అనుకుంటా ఒకటేసుకో. నీకు ఈయన కూడా వాతం ఉంది అనుకుంటా ఒకటేసుకో. ఇవన్నీ కాదు అసలు ఇంటికి వస్తున్నాం. ఇవన్నీ కాదు అసలు ఇంటికి వస్తున్నాం. ఏదో రోడ్లేసే పోరా. ఏదో రోడ్లేసే పోరా. పిల్లకాయలు మేము చంపుతున్నావా? పిల్లకాయలు మేము చంపుతున్నావా? నా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటికే తెచ్చాను. నా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటికే తెచ్చాను. మా బరి గుడ్లా పెత్తలేదు మీయే. మా బరి గుడ్లా పెత్తలేదు మీయే. పాలు పిండేటప్పుడు వాసన వస్తారు అది పిచ్చితే వచ్చిందిగా. అది పెత్తకుండా అరే పెత్తకుండా చక్కరా బర్రి గాలి బాపోతే ఎవడైనా మనిషైనా అంటారా? అరే దున్నపోతా అది పిత్తినప్పుడు వాసన చచ్చిపోతే ఆ పిత్తినప్పుడు వాసన రాదా? వచ్చింది వచ్చింది. ఊపిరితిత్తులోకి వెళ్ళి లంగ్స్ పాడవుతాయి. లంగ్స్ పాడవుతాయి. ఎట్ట పాడవుతాయి? ఇవన్నీ కాదు అసలు ఇంటికి వస్తున్నాం. ఇవన్నీ కాదు అసలు ఇంటికి వస్తున్నాం. మమ్మల్ని ఏదో చేస్తాను ఏందో చేస్తాను మంచిగా ఆగు. నీ చెప్తాను నీకు ఇది మర్యాద చెబుతున్నా. సింగపూర్ నుంచి వచ్చిందా? సింగపూర్ నుంచి నిన్ను తెమ్మని మేము చెప్పావా? మీరు తెమ్మన్నావా? మీరు తెమ్మన్నావా? పోరా ఎవరు నువ్వు సింగపూర్ నుంచి వచ్చావు? నేను ఆ పూర్ నుంచి వచ్చావని చెప్తావు. నీకు ఈయన కూడా వాతం ఉంది అనుకుంటా ఒకటేసుకో. నీకు ఈయన కూడా వాతం ఉంది అనుకుంటా ఒకటేసుకో. మనుషులు కూడా పని చేసిద్ది. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మాకెందుకురా? నీకు పిచ్చులు రావా? అసలు మా కాడకి రమ్మన్నావు. నేను రమ్మన్నావా? మాట్లాగు. సెట్ అవుతాయి డబ్బులు సరిపోతాయి. ఒక బెల్లయ్యి జీవితంలో బర్రి పిచ్చి తప్పుడు అడుగున్నాను. జీవితంలో బర్రి పిచ్చి తప్పుడు అడుగున్నాను. అరే నామే కేసు నా మీద నేను ఉంటాం కాదు బాబాయ్ బాబు చెప్తా. బరిగొడ్లు మీ బరిగొడ్లు లేదు. నీదేమో నీ ఊరా నువ్వు తెలిసినోడా లేకపోతే మా ఏళ్ళ పక్కోడువా? జనాలు చచ్చిపోతుంది అవి పిత్తి పిత్తి వాసన వచ్చి జనాలు రోడ్డు మీద తిరగలేకపోతున్నారు. వాతం చేస్తే వేసుకుని వస్తాం. మీ బరిగొడ్లు ఇయ్యగా మీ బరిగొడ్లు టాబ్లెట్ బాబాయ్. మా బరిగొడ్లు టాబ్లెట్ వేసేది నీ బరిగొడ్లు ఇయ్యగా టాబ్లెట్ డెమో రావద్దంటే చూస్తావిద్రా. వెళ్ళిపోదు ఏంద్రా బెల్ల సింగపూర్ నుంచి తెప్పించాను. నేను డబ్బులు కట్టా. అరే నువ్వు డబ్బులు ఇవ్వ సరే. నువ్వు డబ్బులు ఇవ్వద్దు. అసలు ఏంద్రా మమ్మల్ని ఏడిపిస్తాను కొత్త ఏంద్రా నువ్వు? అసలు ఏ ఊరు కంపెనీ వాళ్ళ అవసరం అయితే నీకు కంపెనీ మంచి బర్రెలు కూడా ఇస్తానరా డెమో. మా గుడి కాడుకొస్తా రావద్దు అంటే గుడి కాడుకొస్తావు. వద్దు ఎంత తెలిసింది? 15,000 రూపాయలు పెట్టి తెప్పించాను కాదు. వాత సరాగు మాట వాత ఉన్న బరుగుడ్డు పాలు పిండి నువ్వు జనాలకి ఎందుకు ఇస్తున్నా? వ్యాధి వచ్చింది జనాలకి. జనాలు జబ్బులు వస్తాయి కాదు. వాతావరణం ఎట్ట పెడుతున్నాను పాలు అయినా ఎట్ట పెడుతున్నాను? ఏదో గుడి కాడుకొస్తావు. నువ్వు వేసేది నేను వేసుకుంటారా? పోరా నీ బెల్లం కావాలి. నువ్వు వేసుకుంటావా? మనుషులు కూడా పని చేస్తుంది ఇది. రావు వాసన రాదు. నాకైతే మేము బెల్లం వేసుకుంటావురా. బెల్లం వేసుకుంటాం. నువ్వు బెల్లం వేసుకుంటావా? అంతే సరే. బెల్లం డెమో వాడు మాకు వద్దురా. నువ్వు ఏంద్రా చదువుతున్నావు బాబాయ్? ఎక్కడికి వెళ్తావు నువ్వు? కొట్టినా పర్లేదు కానీ నీ వల్ల పిల్లకాయలు పాలు వెళ్తున్నాయి పాలకేదం నుంచి. వాత వచ్చిన బర్రి బాగా వాసన అరగట్లా. చచ్చిపోతారు. వాత వచ్చిన పాలు ఎండిపోతావు నువ్వు. ఏం బెల్లం వేసుకుంటాం. ఏం బెల్లం వేస్తాను? బెల్లం సరిపోవట్లా. పిల్లకాయలు కూడా బంగారు బర్రెలు వస్తుంటే జనాలు ముక్కులు మూసుకొని కలరా వచ్చిన పెరిగేస్తున్నారు. వాత చెప్పింది మీ ఊర్లో
మా ఊరు ఎవరు తీసిరా తీసిరా ఏంద్రా కఠినంగా పడింది శిక్ష. ఎవడు పడిద్రా నీకే కొడుతున్నావుగా. నీ మంచి కోసం నేను వచ్చా, నీ మంచి కోసం. నువ్వా సరే సంగతిగో చెప్పంట 2 బిళ్ళ ఇక బాగుంది వెళ్ళిపో అసలు నువ్వు రావద్దు. బరి కొట్టి కాడకే రావద్దు నువ్వు రావు. బర్రు వాతం చేసి చచ్చిపోతున్నారు పిల్లలు. బర్రు వాతం చేసి చచ్చిపోతున్నారు పిల్లలు. వెళ్ళిపో 2 టాబ్లెట్లు రెండే చెప్పేది కానీ బాగా సక్సెస్ అయితే కంపెనీ వాళ్ళు 50,000 ఇస్తా అన్నారు. తయారైంది కొత్త మందు తీసుకో. సరే ఓ పని బర్రెలు కొద్దిగా 2 వేసుకో. 2 నెలలు బాబులు రావు నీకు చెబుతున్నా. 2 నెలలు చచ్చిపోతూ చూస్తామని వచ్చావు. నువ్వు ఎల్లమాక రా. నువ్విస్తే నేను రావాలా మరి ఏం చేయాలి? అమ్ముకో తీసుకెళ్ళి అమ్ముకో. అమ్ముకోవడం కాదు నాకు తెలిసిన ఆయన నువ్వు అని చెప్పి తీసుకొచ్చి నేను బరువు పోతా ఉంటే పాలు ఇస్తాయి బరువు పోతా ఉంటే నాకా వెళ్ళిపో బాగుంటుంది. నీకు మర్యాద చదువుతున్నా. 2 టాబ్లెట్లు అయితే నీ సొమ్ము పోయిందా? 2 టాబ్లెట్లు అయితే నీ సొమ్ము పోయిందా? ఏం పోయింది సొమ్ము? అవసరం నా గొడ్డుకి అవసరం. అసలు నువ్వు కూర్చొని పెడతా ఇప్పుడు మమ్మల్ని ఎంటాడుతున్నావు అంటే మమ్మల్ని కూడా సంపదామనే ఇది ఎంత చచ్చిపోతాయి ఈడు మనం సంపదానికే వస్తుంది అంతే. మరి అసలు నీకేం పని అసలు మేమేంటి ఇడు చూడు మేమేంటి మా దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఎవరు లేరు చాలా మంది ఉన్నారు. అనిపించింది బాబాయ్ నాకు కూడా వేయాలనిపించిందా? ఆ బర్రెలకి ఎత్తాకి మాకు అవసరమా? నిన్ను ఎవరు రమ్మన్నా? వేయవా? నాకు అవసరం పాలు పిండమాక పిండి కేంద్రంలో పోయి మాక నా బరి కొట్టి పాలు నీరు పిండుకోక నువ్వు పెడతావేంద్రా? నా బరి కొట్టి పాలు నీరు పిండుకోక నువ్వు పెడతావేంద్రా? అవును వాతం వచ్చిన పాలు ఎందుకు ఇస్తున్నా నువ్వు? నీకు ఇచ్చానా? పిల్లకాయలు చచ్చిపోతే ఏ పిల్లకాయలకి పిల్లకాయలా ఎవరు హీలా ఎవరు హీలు నీకేమైందన్నా? 2 పిల్లలు నాకు నువ్వు చెప్పవద్దు నేను అవ్వద్దు. వెళ్ళి మర్యాద మజాక్ చేస్తున్నావు. మాయం కూడా పడతారు రామని చెప్పా నువ్వు. ఇల్లు నాకు మెట్రోల్ రేగిదాడు అంజా కొడకలారి ఏ ఊరా మీద ఏంద్రీ ఇదే ఏదన్నా చేయ అబ్బాయి. నాకు బాబాయ్ మర్యాద చదువుతున్నా. కొడతాం కాదు 2 టాబ్లెట్లు వేయమని చదువుతున్నాను. ఏంద్రా నీకు నా పెద్ద అసలు నువ్వేమన్నాను వాతం ఏ ఊర్రా అసలు ఏ ఊర్రు ఎందుకు వస్తున్నావు మా దగ్గర? మమ్మల్ని చంపాలని వస్తున్నావా? ఎందుకంటే బరుగోడ్లు మేపుతున్నాడు వాతం ఖచ్చితంగా చదువుతున్నా. నేను కూడా వెళ్తా కాదు వాతం ఉన్న పాలు ఎవరికి అమ్ముతావు నువ్వు? పిల్లకాయలకి ఏమైనా అయితే నీకు అమ్మేనా? పాల కేంద్రంలో పోతా నాకు వస్తున్నాయి. నీకు అమ్మేనా? కేంద్రంలో పోతా ఎవరు నన్ను అమ్మేనా? కేంద్రంలో పోయి మాక నా పాలు ఇష్టం రా. ఎవరు ఇంట్లో పెట్టుకైతే పాలు పోయి మాక నా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటికి తెచ్చాను. నా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటికి తెచ్చాను. ఇంటికి తెచ్చాను. కేంద్రంలో పోతాను నువ్వు నీటికి తెచ్చాను. పోయొద్దు కేంద్రంలో పోతే మా ఇంటికి కొడతాయి పాలు. అయితే టాబ్లెట్లు వేయమని మాకు అవసరం లేదు. అవసరం లేదా? రోడ్ల మీద బాంబులు వేయించావు అనుకో ఏంది ఊరు మొత్తం కచ్చి పెడుతున్నారు దెబ్బ. మీ బరిగొడ్లు దెబ్బకి మా బరిగొడ్లా పెత్తలేదు మీయే? మా బరిగొడ్లా పెత్తలేదు మీయే? నువ్వు చూసావా? ఎప్పుడు పెత్తలా? నువ్వు చూసావా? రోడ్డు మీద వచ్చిన పాటు చూడు నేను మాట చూస్తున్నా. వాసన రాకుండా తీసుకురా నువ్వు బర్రెల్ని. మర్యాద బూతులు వస్తాయి. ఎందుకు మర్యాద వెళ్ళిపో రావద్దు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసుకుంటే 20,000 రూపాయలు నీకు ఇప్పుడు దాకా మర్యాద చెప్పా. నాకా వెళ్ళిపో నువ్వు 2 టాబ్లెట్ తీసుకుని వెళ్ళిపోతా. నేను తీసుకోనంటే తీసుకో మర్యాద. నేను మంచి అవుతుంటే పాలు వస్తాయి బరిగొడ్లకి. బరిగొడ్లు మంచి పాలు వస్తాయి. వాతం పోతుందా? మాకు వస్తాయా? మా బరిగొడ్డుకి వస్తే పాలు మేము పిండుకుంటాం. స్వచ్ఛమైన పాలు పోయాలిగా నువ్వు. వాతం చేసిన పాలకి పోతున్నావు నేను పోతాను. నువ్వు చూసావా? కేరళలో నాణ్యత లేదు. నీళ్ళు కలిపాను కాదు బాబాయ్ స్వచ్ఛమైన పాలు పోతున్నా. మూసుకుని వెళ్తున్నారు.
నువ్వు ఏదో మమ్మల్ని చేస్తా అనుకోవచ్చు అంతే మరి నువ్వు మా దగ్గర రాబాక నేనా నీకు మర్యాదగా దండం సరే పెట్టను. తీసుకో వెళ్ళిపో. ఒకటి తీసుకో ఏంది ఇది? మాకు ఇంటిరా, మా బడికి వస్తా. ఏయ్, సరే పడేసావుగా ఇదిగో. అది ఎంత తెలుసా ఎంత? 5,000. 5,000. 5,000. 5,000 మేమెంత? మా ఖరీదు ఎంత? నేను నీ ఊరినే ఎత్తా నీకు ఏయ్, మా ఖరీదు ఎంత? డబ్బులు. ఇప్పుడు అవి బరికొట్టుకు వేసేయాలి. బరిగొడ్లకి వేసే బాబు ఏమైనా అయితే నా మీదకి రా ఎవరు నీ మీదకి వస్తారు? నువ్వు ఈ ఊర్లో నేను ఉంటావా? సంతకం పెడతా. ఏయ్, నీ పక్క ఊరే మాదే ఏయ్, ఈ ఊర్లో ఉంటావా? పక్క ఊరే మాదే ఈ ఊర్లో ఉంటావా? సరే, నీ ఊరు పెద్దలు తీసుకురా వెళ్దాంరా. ఏ పెద్దరా? పెద్దల సమక్షంలో నేను సంతకం పెట్టి వేపిస్తా నేను మా పెద్దలు ఎవడు రారు. ఎందుకు రాదు నువ్వే దొంగ. సరే ఇవన్నీ కాదు కానీ నీదేమో నీ ఊరా? నేనేం చేయాలి ఇది సరే డబ్బు సగవాన్ని 5,000 సగవాన్ని మరి ఏయ్, 5,000 సగం చేయండి. నీ చేయండి డబ్బులు. నీ చేయండి. మరి ఈ కోసం తీసుకొచ్చా నేను వస్తాడని చెప్పి నీ డబ్బులు నీ చేయండి. అంతేగాని బరిగొడ్లు మాకు వాతం చేసి పెడతానే ఉంటాయి వాతం చేసి పెడతానే ఉంటాయి నువ్వు పాలు పెడతానే ఉంటావు పెడతాం. తప్పు కదా అదే తప్పు. తప్ప కదా? అదే తప్పు. నేను కేసు అదే చేస్తా తప్పు. ఖచ్చితంగా. కేసు చేస్తా. ఖచ్చితంగా ఏలేస్తా? చేస్తా. ఏలేస్తా? నాణ్యత లేని బరి పాలు పిండి పోతున్నావు అని చెప్పి వెళ్ళిపో. మరి వెళ్ళు అన్న, వెళ్ళు. చంపేస్తా. పెద్ద డాక్టర్ చేస్తా మీ ఇంటికి మా డాక్టర్ వద్దు. మా తెలుగు అవసరం లేదు. నేర్పిస్తా నేను. ఏయ్, ఎవరురా డాక్టర్? మాకేమన్నా నాణ్యత అవసరం? లేని పాలు పోతున్నా కేసు పెట్టి నీ మీద ఏయ్, నేను తీర్పిస్తా. ఏందిరా నువ్వు పెట్టేదా? నీ మీద పెడతా ఏందిరా? మీకు పెద్ద మీద కూడా పెడతా నేను ఖచ్చితంగా. ఏం పెడతావు? ఆ? ఎందుకు పెడతావు? ఇద్దరు కలిసి చేస్తున్నారు ఎందుకు పెడతావు? టాబ్లెట్లు ఏమని చెప్పి ఎందుకు తప్పేంది? పెడతావు? ఎందుకు పోతున్నావు పెడతావు? ఎందుకు పోతున్నావు పెడతావు? నీకేనా పోతా ఎందుకు పెడతావు? నీకేనా పోతా ఎందుకు పెడతావు? ఎందుకు సరే, పెడతావు? కొడతా, ఏందిరా? సరే. ఎందుకు పెడతావు? మా మీద ఎవరు నువ్వు దొంగ రాస్కెల్. వెళ్ళిపో. మరి అది వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నువ్వు కాదు నువ్వు వేయుగా వేయను. ఇంతే. వేయను. 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 పో. వాళ్ళు చెప్పమంటే సింగపూర్ వాళ్ళకి చెప్పు, సింగపూర్ కాదు. సరే, నువ్వు చెబుతావు సింగపూర్ వాళ్ళకి నీ జాత పో. ఏం చెబుతా నీ జాత తీసుకో. ఏం చెబుతారు ఏంది వాళ్ళు చెప్పాలి నేను? సింగపూర్ వాళ్ళకి ఏం చెబుతా మేము వెయ్యి పిల్లలని చెప్పు. వాళ్ళు తెలుగు అర్థం కాదు తెలుగు అర్థం అయితే నువ్వు మాట్లాడుకో. ఎందుకు ఆ, ఏయ్, సరే నువ్వు రా నేను మరి రాను. సింగపూర్ లో కేసు ఏయ్, చెప్పిస్తా నేను రాను. నువ్వు సింగపూర్ రావాలక నేను సింగపూరా? మరి అక్కడ కేసు చెప్పిస్తా నా ఊరు వదిలిపెట్టి ఏ ఊరు రాను పో. నా ఊరు వదిలిపెట్టి ఏ ఊరు రాను పో. సరే వెళ్ళి బాధ్యతని ఎవరిని తేలిపోయాను ఏంది రావా? నువ్వు వేయలేదుగా? చెప్తాను ఆ? చెప్తాను సరే, నీకు కూడా లాగు సింగపూర్ మేము ఎందుకు వస్తాం? మేము రెండేమని చెప్పాను అంతేగా అంతేగా కాదు అరే సింగపూర్ మేము ఎందుకు వస్తాం? పోతా అంతే నువ్వు అంతేగా పోతా దానికి అంతేనా? ఇష్టమైతే మానవ. పోతా లేకపోతే లేదు. అంతేగా సరే, మానవ. కేసు పెడతా. వెళ్ళు, చెప్పుకో. అవును కేంద్రంలో పోతున్నాడు అందరు పోతున్నాయి ఊరు మొత్తం వాలి చచ్చిపోతే నీకేవరా? నీకు పిల్లకాయలు చచ్చిపోతే నాకేమా నీకేమైనా నష్టమా? ఎంతమంది సరే ఓ పని చెయ్యి సరే నువ్వు రెండేసుకో నువ్వు రెండేసుకో జీవితంలో బాంబులు రావు నీకు పిత్తులు రావు జీవితంలో రావు గ్యాస్ ట్రబుల్ ఉండదు ఎవరు చంపుతారు కొత్తరా నువ్వు? వేసుకుని చచ్చిపోతారా నీ దండం పెడతా వెళ్ళిపోరా. మా మూలు చంపాకరా రే. మా ఎంపటేంద్రా నువ్వేంద్రా నీ జీవితం ఏంద్రా? నువ్వు ఏడ నుండి తెచ్చుకోరా మా కొద్ది వెళ్ళిపోరా. నీ దండం పెడతా. ఏవా? సరే, నేను వెళ్ళు. పో, పో. వెళ్ళు, సరే పో. ఆపు, సరే, వెళ్ళు. వెళ్ళిపోరా. వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. వెళ్తున్నా ప్రభు నీ ఎవరు